సంగారెడ్డి జైలుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. లగచర్ల దాడి ఘటనలో అరెస్టు అయిన రైతులను ఆయన పరామర్శిస్తారు. వారికి సంఘీభావం తెలపనున్నారు. ఈ దాడి ఘటనలో రిమాండ్ అయిన 16 మంది నిందితులకు అధికారులు తొలుత పరిగి సబ్ జైలుకు, అక్కడి నుంచి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. పరిగి సబ్ జైల్లో 50 మంది ఖైదీలకు మాత్రమే అవకాశం ఉండడంతో వీరిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్తులు దాడికి దిగారు. ఏకంగా కలెక్టర్ పైనే దాడి జరగడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగానే అధికారులపై దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. సంగారెడ్డి జైలుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. లగచర్ల దాడి ఘటనలో అరెస్టైన రైతులను ఆయన పరామర్శిస్తారు. వారికి సంఘీభావం తెలపనున్నారు. ఈ దాడి ఘటనలో రిమాండ్ అయిన 16 మంది నిందితులకు అధికారులు తొలుత పరిగి సబ్ జైలుకు, అక్కడి నుంచి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. పరిగి సబ్ జైల్లో 50 మంది ఖైదీలకు మాత్రమే అవకాశం ఉండడంతో వీరిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్తులు దాడికి దిగారు. ఏకంగా కలెక్టర్ పైనే దాడి జరగడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగానే అధికారులపై దాడులకు పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, ఇవాళ సంగారెడ్డి జైలుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. ఎందుకంటే లగచర్ల గ్రామంలో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మేము అన్నదాతలకు అండగా ఉంటాము, అన్నదాతల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదే పదే కూడా ఇదే నినాదాన్ని స్లోగన్ తో ముందుకు పోతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ ఈ రోజు ఆయన సంగారెడ్డి జైలుకు కూడా వెళ్తున్నారు. లగచర్ల దాడిలో అరెస్ట్ అయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. ఎట్ ది సేమ్ టైం వారికి సంఘీభావం కూడా తెలుపనున్నారు. ఈ దాడి ఘటనలో రిమాండ్ అయిన 16 మంది నిందితులకు అధికారులు తొలుత పరిగి సబ్ జైల్ పంపారు. అక్కడి నుండి సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించారు. పరిగి సబ్ జైల్లో 50 మంది ఖైదీలకు మాత్రమే అవకాశం ఉండడంతో వీరిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించినట్లు కూడా అధికారులు వెల్లడించారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్తులు దాడికి దిగారు. అయితే ఏకంగా కలెక్టర్ పైన దాడి జరగడంతో ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగానే అధికారులపై దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించిన విషయం తెలిసింది. అయితే తాజాగా నిన్న తెలంగాణ భవన్ లో కూడా లగచర్ల గ్రామానికి చెందిన కొంతమంది కూడా అక్కడికి రైతులు కూడా వచ్చి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా కలిశారు. కేటీఆర్ ని కలిసి తమ గోడును కూడా వినిపించుకున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉందో ఫార్మా కంపెనీకి సంబంధించి ఆ విషయంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు లగచర్ల వివాదం అనేది కూడా అది రోజు రోజుకి మరింత ఉధృతం అవుతుంది. ఎందుకంటే దానిలో పట్నం నరేందర్ రెడ్డి అక్కడ నిందితుడు ఎవరైతే ఉన్నాడో సురేష్ కి పలుమార్లు కాల్ చేశారని కూడా పోలీసు అధికారులు వెల్లడించిన విషయం తెలిసింది. సో ఇప్పుడు ఇది రాజకీయంగా, ఇది రైతుల విషయము, రైతుల భూమికి సంబంధించిన విషయం కాస్త ఇది రాజకీయంగా మారడంతో ప్రస్తుతము రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ నెక్స్ట్ డే ఆ తర్వాత కూడా అందరూ కూడా ఇటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు అలాగే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా అక్కడ వెళ్లి వాళ్ళని పరామర్శించాలనుకోవడము, అనంతరం కూడా నేను కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పడము, పోలీసులు ఆమెను అడ్డుకోవడము, ఇదంతా కూడా చూసాము. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఆయన ప్రెస్ మీట్ వచ్చి చెప్పడము, ఆయన పైన కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ తో పాటు అలాగే బీజేపీ నాయకులు కూడా ఆరోపించారు. ఆయన వార్డు మెంబర్, కార్పొరేటర్ కాని వ్యక్తికి ఆయన ఎలా అనుమతిస్తారు, మమ్మల్ని ఎందుకు అనుమతించారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసింది. ఎట్ ది సేమ్ టైం కేటీఆర్ కూడా నిన్న ప్రస్తావించారు, లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదు, ఫార్మా విలేజ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక తప్పిదం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయం మీద ప్రజలు బహిరంగ తిరుగుబాటు చేశారు. ఇందులో కుట్రేముంది, సీఎం సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు ఎన్నిసార్లుతో వారితో సమావేశమయ్యారు, ఎన్నిసార్లు ఆ ప్రయత్నం చేశారంటూ కూడా ప్రశ్నించారు. ప్రజలకు అనుమానాలు ఉన్నప్పుడు వాటిని తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యే అయిన
సీఎం రేవంత్ మీటింగ్ లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అట్ ది సేమ్ టైం కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కూడా ఫార్మా సిటీకి 14,000 ఎకరాలు సేకరించినప్పుడు ప్రజలను ఒప్పించి సమకూర్చి పెట్టారంటూ కూడా చెప్పారు. అట్ ది సేమ్ టైం 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సో ఇలా రోజుకి కూడా వాడివేడి చర్చలతో పాటు హాట్ కామెంట్స్, ఆరోపణలు ప్రత్యారోపణల చెందిన కూడా లగచర్ల ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. తాజాగా ఈ రోజు సంగారెడ్డి జైలుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్లి వారిని పరామర్శించడం కూడా ఎలాంటి ఉద్రిక్తకు దారి తీస్తుంది, ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అనేది కూడా అందరూ కాస్త ఉత్కంఠ కూడా రేగుతోంది. ఎట్ ది సేమ్ టైం గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇదే ఇన్సిడెంట్ కాకపోయినా కూడా వేరే ఇన్సిడెంట్ పైన కూడా ఫార్ములా ఈ రేస్ పైన కూడా కేటీఆర్ అరెస్ట్ సాధ్యం అంటూ కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కూడా కేటీఆర్ ప్రమేయం ఉందని కూడా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. మరి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొని ఉంది సందీప్.